వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగస్వాములందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పిచ్చి పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుందన్నారు. అన్ని శాఖల్లోనూ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆఖరికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని సైతం దోచుకు తిన్నారని మండిపడ్డారు. ఎందుకంటే దీంట్లో పెద్దలే ఇన్వాల్వ్ అయ్యారు. పెద్దలందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. అక్రమంగా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఇవాళ ఆదాయ వనరుగా వాడిని ఎక్సైజ్ని వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు. ఇవాళ ప్రజల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకునే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఏదో ఒకటి సాయంత్రం అయ్యేటప్పటికి కష్టపడి వచ్చిన వాడికి ఒక పెగ్గు 2 పెగ్గులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. నాణ్యమైనటువంటి మందు గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి వాటి ద్వారా ప్రజలకి కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నా కూడా తెలియదు. ప్రైస్ అంతే, రేట్లు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు, రేట్లు పెంచేశారు. ఏం తాగుతున్నారో తెలియదు. 150 ఉందా, 100 రూపాయలు, 100 రూపాయలు అసలు లేనేది, 150 200 250 పేరు పెట్టి డబ్బులు అమౌంట్ చెప్పి మందు తెచ్చుకునే పరిస్థితి చేశారు. చాలా మంది లివర్లు పోయి, కిడ్నీలు పోయి, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన స్వార్థం కోసం ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని ఇంత దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వదిలే సమస్య లేదు. ఇందులో లేదు, మైనింగ్లో ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. ఏ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అతీతం కాదు. చివరికి పేద ప్రజలకు ఇచ్చే